ఫ్రెండ్స్, పిఎం విశ్వకర్మ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళది మన మిస్టేక్ ఉంటే ఎడిట్ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనము లైవ్లో చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, వచ్చిన తర్వాత అప్లికెంట్ లాగిన్ అనేది ఉంటుంది. సిఎస్సి లాగిన్లో ఫెచ్ చేస్తారు. అప్లికెంట్ లాగిన్ అంటే సిఎస్సికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఈ ఆప్షన్ అనేది. అప్లికెంట్ లాగిన్ తర్వాత అప్లికేషన్కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే డాష్ బోర్డ్ వస్తుంది. అప్లికేషన్ లాగిన్ చూద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ చాలా వస్తుంది నాకు. వీడియోని కూడా చాలామంది లైక్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. కంటిన్యూ కొట్టగానే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. చూడండి, కింద మనము సబ్మిటెడ్ డౌన్లోడ్ అప్లికేషన్ తీసుకున్నాం కదా, దాని పైన చూడండి ఎడిట్ అప్లికేషన్ అని క్లిక్ చేసిన తర్వాత ప్రీవియస్ మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాగే అప్లికేషన్ అనేది పైన 4 స్టెప్ ట్యాబ్లలో ఉంటుంది. 4 స్టెప్స్ ప్రకారం అక్కడ మీకు ఏ స్టెప్లో ఎడిట్ అయ్యే ప్రాబ్లం ఉందో ఆ స్టెప్కి వెళ్ళిన తర్వాత మనము అంటే అకౌంట్ నెంబరా క్యాస్టా ఏది అనేది చూసుకోవాలి. నేమ్ అయితే యాజ్ పర్ ఆధార్ వస్తుంది. మనం ఎంటర్ చేయాల్సింది అకౌంట్ నెంబర్ను ప్లస్ మిగతా క్యాస్ట్ ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు. స్కీమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అంటే క్యాస్ట్ వైజ్ ఏది ఉంది అనేది చూద్దాము. అది బ్లర్ చేశాను అంటే సెక్యూరిటీ పరంగా. చూడండి, ఏదైనా కానీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో క్యాస్ట్ అంటే అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది ఎడిట్ ఆప్షన్లో. మీరు క్యాస్ట్ మిస్టేక్ ఉంటే అక్కడ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్ రాకుంటే నెక్స్ట్ ఆప్షన్ ద్వారా వేరే పేజ్కి వెళ్ళిపోవచ్చు. మనము రీమాడిఫై చేసుకొని నెక్స్ట్ కొట్టేస్తే వస్తుంది మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఓకే ఫైనల్ పేజ్కి వచ్చి మళ్ళీ టిక్ చేసి సబ్మిట్ కూడా అవుతుంది. నేను సబ్మిట్ చేయను, ఎందుకంటే ఈ అప్లికేషన్ కరెక్ట్గానే ఉంది. మీకు చూపిద్దామని నేను చేశాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.